హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఇక ఈరోజు మన టాపిక్ ఆల్ ఇండియన్ రికార్డ్స్ని షేక్ చేసి శంకర్ని నెంబర్ 1 డైరెక్టర్గా నిలబెట్టే ఒకే ఒక్కడు గేమ్ చేంజర్, అదే మెగా పవర్ స్టార్ అలాగే గ్లోబల్ స్టార్ అయిన మన రామ్ చరణ్ గారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే మన డైరెక్టర్ శంకర్ గారి సినిమా భారతీయుడు 2 నిరాశపరచడం వల్ల ఇప్పుడు రామ్ చరణ్కి శంకర్ కాదు, శంకర్కే రామ్ చరణ్ అవసరమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒకప్పుడు ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారి సినిమాలంటే ప్రేక్షకులు పడి చచ్చేవారు. అయితే గత కొద్ది కాలంగా శంకర్ గారి సినిమాలు నిరాశపరుస్తున్నాయి. ఐ సినిమా అలాగే ఇప్పుడు భారతీయుడు సినిమా కూడా నిరాశపరచడం వల్ల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ కూడా శంకర్ గారి మార్క్ కనబట్టలేదని సినిమాల రిజల్ట్ చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇది ప్రక్కన పడేస్తే అందరి దృష్టి శంకర్ గారి నెక్స్ట్ పిక్చర్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మీద వచ్చి పడింది. దీంతో సినిమా గురించి తెగ టెన్షన్ పడిపోతున్నారు సోషల్ మీడియా ఫ్యాన్స్ అందరూ కూడా. అయితే ఆ టెన్షన్ని తగ్గించడంలో అటు డైరెక్టర్ శంకర్ గారికి అలాగే ఎవరైతే సోషల్ మీడియాలో తెగ బాధపడిపోతున్నారో వారందరికీ గుండె ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి సిస్టమ్ని సెట్ చేసి ఆల్ ఇండియన్ రికార్డ్స్ని క్రియేట్ చేయడానికి మళ్ళీ శంకర్ గారిని నెంబర్ 1 డైరెక్టర్గా నిలబెట్టే ఒకే ఒక్క హీరో వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్తో కనీసం 1500 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ని అయితే సృష్టించి అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ని సరిగ్గా వాడుకోగలిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్సులు ఎలా గల్లంత అవుతాయో వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు మీడియం రేంజ్లో డైరెక్టర్గా ఉన్న ఎన్టీఆర్తో 3 సినిమాలు తీసిన ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా తగని రాజమౌళి గారు అప్పుడే కొత్తగా వచ్చిన హీరో రామ్ చరణ్ సెకండ్ పిక్చర్ మగధిరతో టాలీవుడ్ హిస్టరీనే తిరగరాసి 100 కోట్ల కలెక్షన్ చేసి 100 కోట్ల క్లబ్లో చేరి మొదటి హీరో అలాగే మొదటి డైరెక్టర్గా ఎలా మారిపోయారో మనకు తెలిసిన విషయమే. అంటే అప్పటి వరకు మీడియం రేంజ్ డైరెక్టర్గా ఉన్న రాజమౌళి గారు సడన్గా మగధిర సక్సెస్తో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ నెంబర్ 1గా మారాడు. అది మన రామ్ చరణ్ గారి పొటెన్షియాలిటీ వల్లనే. అంతేకాకుండా కేవలం సెకండ్ పిక్చర్తోనే అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసి టాప్ హీరో లిస్టులో చేరిపోయారు రామ్ చరణ్ గారు. అలాగే త్రిబుల్ కూడా 1200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన రామ్ చరణ్ ఇక రంగస్థలం ముందు వరకు సుకుమార్ గారి రేంజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే సుకుమార్ గారు రంగస్థలంతో రామ్ చరణ్ గారితో సినిమా తీశాడో రామ్ చరణ్ దెబ్బకి సుకుమార్ గారు కూడా టాప్ డైరెక్టర్ లిస్టులో మారిపోయారు. ఆ తర్వాత వచ్చిన పుష్ప గురించి, ఆ క్రేజ్ గురించి మనకు తెలిసిందే. సో రామ్ చరణ్ని సరిగ్గా వాడుకోగలిగితే టాప్ లేచిపోద్ది అని అప్పుడే గమనించారు మన రాజమౌళి గారు అలాగే సుకుమార్ గారు కూడా. రాజమౌళి అలాగే సుకుమార్ గారు ఇద్దరూ కూడా రామ్ చరణ్తో కలిసి దుమ్ము లేపి పడేశారు. ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ గారికి కూడా ఇప్పుడున్న పరిస్థితిలో అలాంటి అవకాశమే వచ్చింది గేమ్ చేంజర్ సినిమాతో. ఇక శంకర్ గారు రామ్ చరణ్ గారి పొటెన్షియాలిటీని సరిగ్గా వాడుకొని సాలిడ్ సినిమా ఇచ్చినట్లయితే ఇక చూసుకోండి శంకర్ గారికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చి తీరుతుందని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు. సో శంకర్ గారు హీరో రామ్ చరణ్ గారిని సరిగ్గా వాడుకోగలిగితే ఈసారి శంకర్ గారు గేమ్ చేంజర్ సినిమాతో 1500 కోట్లకు పైగా కలెక్షన్లు కొట్టి ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్గా మళ్ళీ మారే అవకాశం అయితే రామ్ చరణ్ గారి చేతులతో వస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. సో శంకర్ గారు గేమ్ చేంజర్ సినిమాని ఏ మేరకు పండించగలరో, సినిమా ఏ మేరకు కలెక్ట్ చేయగలదో చూడాలి మరి. సో ఇండియన్ డైరెక్టర్ శంకర్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా ఈ గేమ్ చేంజర్ దెబ్బతో నెంబర్ 1 డైరెక్టర్గా అలాగే నెంబర్ 1 హీరోగా మారాలని ఆశిస్తున్నాం. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియో మీద మీ కామెంట్ ఏంటందుకు కింద కామెంట్స్ తెలియచేయండి.